హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎస్బీఐ నుంచి మంచి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా 1040 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే రిలీజ్ ద నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఫ్రెండ్స్, ఎస్ఓ. ఓకేనా, దీనికి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, రిజర్వేషన్ వాట్ ఈజ్ వాట్ అని పేజ్ మొత్తం నేను వాట్ ఈజ్ వాట్ అని రీడ్ చేస్తాను. ఫుల్ పీడిఎఫ్ మొత్తం లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సరే ఇప్పుడు మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఇదిగోండి, 19వ తారీఖు 7 నెల 2024 అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఇప్పుడే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఓకేనా, ఇప్పుడే రిలీజ్ అయింది. 8వ తారీఖు 8 నెల 2024 వరకు అయితే టైం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగోండి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ ఒక జాబు రోల్ వచ్చేసరికి ఓకేనా, రిజిస్ట్రేషన్స్ అయితే వాళ్ళ నుంచి స్టార్ట్ అయినాయి. ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఇక డీటెయిల్లోకి వెళ్ళేటప్పుడు ఇదిగోండి సెంట్రల్ రీసెర్చ్ టీమ్, దీనికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ టోటల్ ఇట్లా ఉంది. బ్లైండ్ విషన్ పీడబ్ల్యూ క్యాండిడేట్ విషయానికి వచ్చేసరికి విఐ హెచ్ఐ ఎల్డి డి అండ్ ఈ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఏజ్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇది ముంబైకి సంబంధించినటువంటి కూడా ఉంది, ముంబైకి సంబంధించింది. ఇదిగోండి ఇక సర్కిల్ వైజ్ ఫ్రెండ్స్, అంటే విపి వెల్త్, ప్రాజెక్ట్ డెవలపర్ మేనేజర్, బిజినెస్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజరు, సెంట్రల్ రీసెర్చ్ టీము, ఓకే, రిలేషన్షిప్ మేనేజర్ టీము, రీజనల్ హెడ్, ఇంకా ఇగోండి ఇన్వెస్ట్మెంట్ ఆఫీసరు, ఇన్వెస్ట్మెంట్ సప్లైస్ట్, రీజనల్ హెడ్. ఓకేనా, ఇలా ఉన్నవండి. ఇదిగోండి అబ్జర్వేషన్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసు. జస్ట్ ఇలా బ్రీఫ్గా ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి, అట్లా ఇచ్చాడు, అదేం ఇంపార్టెంట్ కాదు. ఇగో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఇదిగోండి ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ రిజర్వేషన్ వేకెన్సీస్ మెయింటైన్డ్ అబౌవ్ ఆర్ ప్రొవిజనల్లీ అండ్ మే ఎవర్. ఓకేనా, ఇదిగోండి మస్ట్ ప్రాసెస్ ద క్వాలిఫికేషన్ అండ్ రెలవెంట్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ స్పెసిఫైడ్ డేట్స్. ఇదిగోండి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇది కూడా ఉంది. మెయింటైన్ ఫర్ ఫ్రీ అప్లై వేకెన్సీస్ అనౌన్స్డ్ బై జనరల్ కేటగిరీ ప్రొవైడెడ్ ద ఫుల్ఫిల్ all the eligibility criteria applicable to general category. నాన్ క్రిమిలేయర్ వాళ్ళు కూడా ఉన్నాయి. ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మేట్ ప్రొసీడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఉండాల్సి ఉంటుంది, ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ లెవెల్లో. ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీడ్ బై క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేటర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇంపార్టెంట్ కాకపోయినా నేను కొంచెం ఎలా చేస్తాను. ఇదిగోండి సెంట్రల్ రీసెర్చ్ టీమ్ వచ్చేసరికి ఇదిగోండి పే స్కేల్ ఇది సిటీసీ అప్పర్ రేంజ్ ఆర్ఎస్ ఇన్ ల్యాక్స్, వేరియబుల్ పే పిఎల్పి, కాంట్రాక్ట్ పీరియడ్ 5 years, అట్లా అన్నిటికీ 5 years ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ల్యాక్స్ పర్ యానం. ఓకే, డీటెయిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పిఓఎస్టి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉన్నాయి. ఇవ్వండి పోస్ట్ సెంట్రల్ రీసెర్చ్ టీము మొత్తానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ పీజీడిఎం ఫర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిఏ మ్యాండటరీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 5 years ఇన్ ఈక్వలెంట్ రీసెర్చ్ మీద ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇదిగోండి 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఈక్వలెంట్ ఈచ్ బాండ్స్ 52 ఈసీ బాండ్స్. స్పెసిఫైడ్ స్కిల్ రిక్వైర్డ్ ఏంటంటే అది అవసరం లేదు, నిల్లు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దానికి. జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ద అఫీషియల్ వుడ్ వర్క్ క్లోజ్లీ విత్ హెడ్ ప్రోడక్ట్, ఇది ఇలా ఉంది. కీ ఏరియా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఇదిగోండి ద అఫీషియల్ వర్క్ అండర్స్టాండ్ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ వెల్త్ ప్రొడక్ట్స్, అంటే సమ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కొంచెం అంతే. సెకండ్ పోస్ట్ వచ్చేసి సెంట్రల్ రీసెర్చ్ టీమ్ ఇది, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను ఉంటే సరిపోతుంది. కామర్స్ ఫైనాన్స్ ఎకనామిక్ మేనేజ్మెంట్ మ్యాథమెటిక్ స్టాటిస్టిక్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉండాల్సి ఉంటుంది, ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు. ఓకేనా, పోస్ట్ క్వాలిఫికేషన్ మ్యాండటరీ. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇస్ మినిమం 3 years ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ సపోర్ట్ టు రీసెర్చ్ పబ్లికేషన్స్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, స్పెషలిస్ట్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇఫ్ ఎనీ ప్రిఫర్డ్ క్యాండిడేట్ షుడ్ బి proficiency in Microsoft Excel,
జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇగో ఇలా ఉంటుంది. రోల్ విల్ బి క్రియేటింగ్ అండ్ అప్డేటింగ్ ఎక్సెల్ వర్క్షీట్స్ రిలేటెడ్ టు మ్యాక్రో ఎకానమీ, స్టాక్ సెక్టార్, రీసెర్చ్, ఫిక్స్డ్ ఇన్కమ్ రీసెర్చ్, క్రియేటింగ్ ఇలా ఉంటుంది. ఓకేనా. కీ ఏరియాస్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మ్యాక్రో ఎకానమీ, స్టాక్ సెక్టార్, రీసెర్చ్, ఫిక్స్డ్ ఇక పైన ఇచ్చారు కదా. ఇదైతే మీరు రోల్ ఫ్రెండ్స్, మీ జాబ్ రోల్ వచ్చేసరికి అది. ఓకేనా. పోస్ట్ డెవలప్మెంట్ మేనేజర్ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ, ఎంఎంఎస్ అది ఫ్రెండ్స్. ఓకేనా. మ్యాండరీ వచ్చేసరికి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 4 years అయితే ఉండాల్సి ఉంటుంది, సరిపోతుంది. జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి మేనేజింగ్ రిలేషన్షిప్ విత్ ద టెక్నాలజీ పార్ట్నర్స్ ఉండాల్సి ఉంటుంది. కీ ఏరియా రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ఇదిగోండి పైన ఉన్నాయి కదా, సేమ్ అవే కొంచెం యాస్టీస్గా ఉంటాయి. ఇంకా 4th నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ బిజినెస్ ఫ్రెండ్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ, పీజీడీఎం, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ ఉండాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మ్యాండరీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 5 years ఉండాల్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. స్పెసిఫిక్ రిక్వైర్డ్ ఇఫ్ ఎనీ నిల్ ఫ్రెండ్స్. ఓకేనా. స్కిల్ ఏం అవసరం లేదు. జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇదిగోండి మేనేజర్ రిలేషన్షిప్ విత్ వేరియస్ బిజినెస్ పార్ట్నర్స్, ఎక్స్పైరింగ్ అండ్ ఎంటరింగ్ ఇంటూ న్యూ బిజినెస్ పార్ట్నర్షిప్ ఫర్ ఎగ్జిస్టింగ్. ఓకే. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి పోస్ట్ రిలేషన్షిప్ మేనేజర్ ఏంటంటే దీనికి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 years ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. రెలవెంట్ ట్రేడ్లో స్పెసిఫిక్ స్కిల్ అయితే అవసరం లేదు. జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఉంది, న్యూట్రిషన్ గ్రోయింగ్ అండ్ అలా ఉంటుంది. హెచ్ఎన్ఐ అండ్ యాఫికులిస్ లైన్స్ అండ్ డిపెండ్ రిలేషన్షిప్. ఓకే, ఇది కూడా అంత అవసరం లేదు. వీపీ వెల్త్ వచ్చేసరికి ఇదిగోండి గ్రాడ్యుయేషన్ ఆఫ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 60% అయితే పాస్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంబీఏ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్లో. ఓకేనా. అది స్కిల్ అయితే అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ విషయానికి వచ్చి రిలేషన్షిప్ మేనేజర్, టీమ్ లీడ్, ఇది కూడా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి మేనేజింగ్ టీము, రిలేషన్షిప్ మేనేజర్స్, వెల్త్ మేనేజర్, బిజినెస్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి రీజనల్ హెడ్, గ్రాడ్యుయేషన్ ఫర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఎంబీఏ, పీజీడీఎం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఓకేనా కాలేజు ఆర్ సిఏ, సిఎఫ్ఏ. ఓకేనా. మినిమం 6 years క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సింది. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మార్కెట్ అక్రాస్ అసెట్స్ క్లాసెస్. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్ సరికి ఇది కూడా ఎంబీఏ చదవాల్సి ఉంటుంది. ఎక్కువ ఎంబీఏ వాళ్ళకి ఉంది ఫ్రెండ్స్. ఎస్బీఐ ఎస్ఓ అనేది ఎక్కువ ఎంబీఏ కాల్ లెటర్ ఇక్కడ ఉంది, డీటెయిల్స్ ఇదిగోండి. రిమార్క్స్ ఏంటంటే కెరాస్ షెల్ బి ఎక్స్చేంజ్డ్ ఆఫ్ ఆన్ జాయిన్ జాబ్ ప్రొఫైల్ మెయింటైన్డ్ అబౌవ్ ఆర్ లీవ్ 30 రోజుల కల్లా మీరు ఫైనాన్షియల్ ఇయర్ విచ్ విల్ బి గ్రాడెడ్ బై బ్యాంక్ జెన్యూన్ అండ్ అప్రోప్రియేట్ ఆఫ్ రీజన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్యూటింగ్ ఆఫ్ లీవ్. ఓకే. టెర్మినేట్ ఆఫ్ కాంట్రాక్ట్, 1 month notice, 1 month comprehension, CTC. కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ. బ్యాంక్ వెబ్సైట్లో మీ కాల్ లెటర్స్ ఉంటాయి. ఇంటిమేషన్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బీ సెండ్ బై ఈమెయిల్, విల్ బీ అప్లోడెడ్ ఆన్ బ్యాంక్స్ వెబ్సైట్. నో హార్డ్ కాపీ విల్ బీ సెంట్ యువర్ హోమ్. ఓకే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఎఫ్ పాయింట్. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ద సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ కమ్ సిటీసీ negotiations. Okay. Shortlist మీరు fulfill minimum qualification and experience will not to waste any right in candidate for begin called for interview. Okay. No correspondence will be entertained in this regard. Interview comes CTC negotiation. ఇంటర్వ్యూ విల్ బి క్యారీ 100 marks రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో. ఓకేనా. మెరిట్ లిస్ట్ ఇదిగోండి, కట్ ఆఫ్ మార్క్స్. హండ్రెడ్ మార్క్స్ అంతే ఫ్రెండ్స్. ఇంకోటి హౌ టు అప్లై విషయానికి వస్తే ఇదిగోండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. యూ షుడ్ కీప్ యాక్టివ్ టిల్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఇట్ విల్ హెల్ప్ him here in getting call letter interview advice each other by email.
పనిచేస్తున్న ఈమెయిల్ నుంచి అయితే మీరు ఇవన్నీ ప్రూఫ్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు. ఓకేనా? మళ్ళీ దానికే మీకు మీకు మళ్ళీ రిజల్ట్ కానీ, కాల్ లెటర్ కానీ, ఇంటర్వ్యూ మొత్తం మీకు వస్తాయి. గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్, గైడ్లైన్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఓకే, ఇదిగోండి డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్స్ ఆన్లైన్ త్రూ ద లింక్ అవైలబుల్ ఆన్ SBI వెబ్సైట్. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. Second point is candidate should first scan their latest photograph and signature. Online application will be registered unless candidates uploads his photo signature. Okay na? Adi candidate should not down the registration number and password create చేసుకోవాలి. After registration online, the candidates to advise to take a print out the system generated online application form. Okay, and guidelines for payment of fee 750 అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. Charges for SC, ST, OBC, PW candidates after suffering from ensuring corrections of particular in the application form, candidate are required to pay fee through payment gateway integrated with the applications too. No change edit application will be allowed therefore. Okay na? And successfully completion of the transaction or receipt and application form begin. Okay na? Application fee once paid will not be a refund or any account, nor can it be adjusted for any other examination or selection in future. Again, how to upload documents. Details of documents to be uploaded: recent photograph, signature, brief resume, ID proof, proof of date of birth, PWD certificate, education qualification, sheets, marks, memo, degree certificates, PDF, experience certificate PDF, form 16, offer letter, latest salary slip for current employer PDF, and no subject certification if applicable PDF. Document fill type of size: all documents must be in PDF except photograph, signature, page size of documents వచ్చరికి A4 లో ఉండాల్సి ఉంటుంది. సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి నాట్ బి ఎక్స్టర్నల్ 500 KB ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు అందరూ చూసుకోండి. ఫోటోగ్రాఫ్ ఫిల్ టైపు, గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్స్, ఇవన్నీ వాట్ ఈజ్ వాట్ అని డీటెయిల్డ్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి మీకు కావాలంటే స్లోగా ఈ వీడియో పాస్ చేసి ఒకసారి చూసుకోండి. సిగ్నేచర్, ఫిల్ టైపు, సైజు మొత్తం, కేబీలు, ఫైల్ సైజు మొత్తం, విడ్త్, హైట్, లెంత్ మొత్తం మీకు ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అని ఉంది. ఓకేనా? మీరు ఒకవేళ అప్లై చేసుకుని డైరెక్ట్గా ఉన్నది ఈ వీడియో చూసుకోండి, లేదంటే నేను లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ హౌ టు అప్లై, ఇదిగోండి ఇది మెయిన్ లింక్ అనేది. నేను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ టు రెస్పెక్ట్ టు అడ్వర్టైజ్మెంట్, డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్, CRPD SCO 2024-2025. Carefully read the detailed advertisement. Apply online before final submission. Please go through your application. Corrections will not be allowed after final submission. Okay, be patient to apply in this notification. Thank you. This video is over.